ఏపీలో కూటమి పాలనలో పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే గడిచిన 8 నెలల కాలంలోనే ఏపీకి దాదాపుగా 7 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. తాజాగా ఈ పెట్టుబడులన్నింటినీ తలదన్నేలా లక్షల కోట్ల మేర పెట్టుబడులకు మార్గం చూపేలా ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చేసింది. ఏపీలో ఏకంగా 49,000 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు టాటా కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం టాటా పవర్, రెన్యూవబుల్ ఎనర్జీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదివరకే ఏపీలో టాటా అనుబంధ కంపెనీ టీసీఎస్ విశాఖలో తన డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా టాటాలకు చెందిన మరో అనుబంధ కంపెనీ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఏపీలో అడుగు పెడుతోంది. ఈ ఒప్పందం మేరకు రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. తొలి విడతలో 49,000 కోట్ల పెట్టుబడితో టాటా కంపెనీ ఏపీలోకి అడుగు పెట్టనుంది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి, కొత్త అవకాశాల అన్వేషణలో టాటా కంపెనీ ఈ పెట్టుబడులను పెట్టనుంది. ఈ పెట్టుబడితో రానున్న 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీకి సరికొత్త జవజీవాలు వచ్చినట్టేనని చెప్పొచ్చు. ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఏపీ అగ్రగామిగానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాటాల పెట్టుబడి ఈ రంగంలో ఏపీని తిరుగులేని స్థాయిలో నిలబెడుతుందని చెప్పక తప్పదు. ఏపీ ప్రభుత్వం టాటా పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ల మధ్య కుదిరిన ఒప్పందం సందర్భంగా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సాగుతున్నారని తెలిపారు. చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగానే ఈ ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పుకొచ్చారు.